హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియో వచ్చేసి మంచి బ్లౌజ్ కటింగ్ అయితే చూసేయండి. ఇక్కడ వచ్చేసి నేను కింద తగ్గులు లేకుండా నీట్గా కట్ చేసేసుకొని ఒక లైన్ అయితే వేసేసుకొని ఇంకా నేను బ్లౌజ్ కట్ చేస్తూ, ఇదైతే మంచి సీజన్ అండి కస్టమర్స్ని పెంచుకోవడానికి. ఈ పండగ సీజన్ అనేది ప్రతి ఒక్క టైలర్ యూజ్ చేసుకోండి. ఇన్ని రోజులు మీరు ఎంత కుట్టినా కుట్టకపోయినా ఈరోజు ఇస్తామని చెప్పేసి రేపు ఇస్తాము ఎల్లుండి ఇస్తామని మాట దాటేసినా కూడా ఇప్పుడు మాత్రం అలా ఉండదండి. పండగ అంటే పండగే అన్నమాట. ఖచ్చితంగా పండగ సీజన్లో ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. మనం ఖచ్చితంగా ఇచ్చేటట్టు ఉంటేనే బట్టలు అనేది ఒప్పుకోవాలి, తీసుకోవాలి, కుట్టివ్వాలన్నమాట. కొన్నిసార్లు మన హెల్త్ కూడా డిస్టర్బ్ అవుతుందన్నమాట. హెవీగా స్టిచ్ చేయడం వల్ల టెన్షన్ ఎక్కువైపోతుంది. అలాగే స్ట్రెస్ లేకుండా ఉంటుంది కదా. ఇంకెప్పుడు ఇదే పని. నాకు ఇంచుమించు పండగ 15 రోజులు ఉందన్నప్పటి నుంచే స్టార్ట్ అవుతుందండి. అంటే మన దగ్గరికి రెగ్యులర్గా వచ్చేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏంటంటే కంటిన్యూగా వచ్చేవాళ్ళు కొంచెం తొందరగా ఇస్తే తొందరగా ఇస్తారు, లేదంటే తొందరపడి కుట్టేస్తే పాడైపోతాయి అనే అనుమానంతో కొంచెం ముందుగా తెచ్చేవాళ్ళు ఉంటారు. కొంతమంది ఏంటంటే పండగ రేపు ఎల్లుండి అనగా 2 డేస్ ముందు 3 డేస్ ముందు తెచ్చుకునే వాళ్ళు కూడా ఉంటారనమాట. ఈ టైంలో మాత్రం మనం వచ్చిన మన దగ్గర కొత్త వాళ్ళు వచ్చినా పాత వాళ్ళు వచ్చినా వర్క్ పెంచుకోవాలనుకునే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా వాళ్ళని వెనక్కి పంపించొద్దు. మనం కొంచెం రిస్క్ ఎక్కువగా తీసుకొని అయినా సరే వర్క్ చేయాలన్నమాట. అవసరమా రిస్క్ తీసుకోవడం అంటే పని రావట్లేదు మాకు, మిషన్ వచ్చు కానీ మాకు ఇంత వర్క్ ఉండట్లేదు అనుకునే వాళ్ళకు బెస్ట్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ టైంలో ప్రతి టైలర్ షాప్ బిజీగానే ఉంటుందన్నమాట. అలాంటప్పుడు కొంతమంది ఎప్పుడు రాని వాళ్ళు కూడా బ్లౌజులు తీసుకొని వస్తూ ఉంటారు, డ్రెస్సులు కానీ ఏవైనా వాళ్ళకు అవసరమైన స్టిచ్చింగ్ చేసుకోవడానికి తిరుగుతూ ఉంటారనమాట. ఇంకెక్కడ కుట్టిస్తారని చెప్పేసి టైం తక్కువగా ఉన్నప్పుడు. అటువంటప్పుడు మాత్రం మీకు ఎప్పుడు వర్క్ లేదు లేని వాళ్ళు, వర్క్ లేక బాధపడే వాళ్ళు మాత్రం ఈ ఛాయిస్ని అస్సలు మిస్ చేసుకోవద్దనమాట. తీసుకొని మనం నైట్ మేల్కొనేందుకు కాదు ఇవ్వాలన్నమాట. అలా ఇస్తేనే వాళ్ళకి మనం గుర్తిస్తారు. ఇంకొక నెక్స్ట్ టైం వాళ్ళకి బ్లౌజ్ అవసరం ఉందనుకోండి, మనం గుర్తొస్తాం టక్కుమని మన దగ్గరికి తీసుకురావాలని. కాబట్టి ఖచ్చితంగా కొంచెం రిస్క్ ఎక్కువైనా ఈ టైంలో వర్క్ అనేది అసలు వెనక్కి పంపించకండి. చాలా అనుభవంతో చెప్తున్నాను, ఊరికే చెప్పట్లేదనమాట. వర్క్ అనేది అస్సలు వెనక్కి పంపించకండి. వర్క్ పెరగాలి, మనకి ఎప్పుడు మనం వర్క్ చేతి నిండా ఉండాలి. సీజన్ అయినా అన్ సీజన్ అయినా మనకు వర్క్ ఉండాలంటే ఇలాంటి టైంని యూజ్ చేసుకోవాలి ఖచ్చితంగా. చూడండి, ఖచ్చితంగా యూజ్ చేసుకోండి. టైం లేదు కదా ఎందుకులే తీసుకోవడం అని కాకుండా తీసుకొని వాళ్ళకి స్టిచ్ చేసి ఇవ్వండి. వాళ్ళొక గంటలో ఇవ్వమంటే ఇంకొక గంట టైం ఎక్కువ అడిగైనా పర్వాలేదు, స్టిచ్ చేసి ఇవ్వండి. ఇది మంచి మూమెంట్ మనం వర్క్ పెంచుకోవడానికి. ఉత్త టైంలో సీజన్ లేని టైంలో ఎవరో రారండి మన దగ్గరికి. అంటే వర్క్ రాని వాళ్ళ పరిస్థితి గురించి చెప్తున్నాను. మిషన్ వచ్చి కూడా వర్క్ రాక, వర్క్ లేక ఇబ్బంది పడే వాళ్ళ గురించి చెప్తున్నాను. వాళ్ళు అన్ని షాప్స్ తిరుగుతారు. తిరిగి ఇప్పుడు ఒక టైలర్ షాప్ ఉందనుకోండి, రోడ్డు మీద ఉందనుకోండి, అక్కడికి వచ్చి అడుగుతారు. అక్కడ కాలేదంటే ఎక్కడికి వెళ్తారు, గల్లీలోకి వెళ్తారు, ఇళ్ళల్లో కుట్టే వాళ్ళ దగ్గరికి కూడా వెళ్తారనమాట బట్టలు తీసుకొని. అటువంటప్పుడు మీ వర్క్ని పెంచుకోవాలంటే అవి తీసుకొని స్టిచ్ చేసి ఇవ్వాలన్నమాట. పని ఉన్నప్పుడు ఖచ్చితంగా చేసుకోవాలండి. పని లేనప్పుడు ఏమో కొంచెం నిర్లక్ష్యంగా ఉన్నా పర్వాలేదు, కానీ వర్క్ ఉన్నప్పుడు ఖచ్చితంగా చేయాల్సిందే. చేస్తేనే ఇది సీజన్. ఒక్కొక్కరికి ఒక్కొక్క సీజన్ అన్నట్టు. టైలర్స్కి మాత్రం పెళ్ళిళ్ళ సీజన్, ఈ దసరా పండగ సీజన్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఉంటుందన్నమాట. ప్రతి ఒక్కరు కొత్త బట్టలు తెచ్చుకుంటారు, స్టిచ్చింగ్ చేయించుకుంటారు. కాబట్టి ఈ టైంని యూజ్ చేసుకోవాలి. మనం గట్టిగా యూజ్ చేసుకుంటే నెక్స్ట్ మనకు ఖచ్చితంగా వర్క్ అనేది ఖచ్చితంగా పెరుగుతుంది. మనము వచ్చిన వాళ్ళని మనకు టైం లేదులే, నాకు టైం లేదు, నేను స్టిచ్ చేయడం కుదరదని చెప్పేసి పంపించేస్తే మళ్ళీ ఇంకొకసారి వాళ్ళకి మనం గుర్తొచ్చినా కూడా వీళ్ళ దగ్గరికి వెళ్తే ఏం కుట్టివ్వరులే, ఇంతకుముందు ఒకసారి వెళ్ళి చూశాను, టైంకి ఇవ్వరు, మనకు స్టిచ్ చేసి ఇవ్వరని చెప్పేసి మన దగ్గరికి రాకుండా ఉంటారు. కానీ ఖచ్చితంగా మనం వచ్చిన వర్క్ అనేది అస్సలు వదలకూడదు. అటువంటప్పుడే వర్క్ పెరుగుతుందండి. ఊరికే ఇంత వర్క్ రావాలంటే రాదు. మనం కరెక్ట్గా స్టిచ్ చేస్తేనే వస్తుంది, మనం కరెక్ట్గా టైంకి ఇస్తేనే వస్తుంది. అలాగే మనం వాళ్ళకి మంచి ఫిట్టింగ్తో ఇవ్వాలన్నమాట. మనం ఎలా పడితే అలా కుడితే మన దగ్గరికి వర్క్ రాదు. మనం టైంకి ఇవ్వకపోయినా వర్క్ రాదనమాట. కాబట్టి మనం టైంకి ఇవ్వాలి, వర్క్ కరెక్ట్ చేయాలి, వర్క్ పెంచుకోవాలి. పెంచుకుంటే ఒక్కసారి మనం పాపులర్ అయ్యామనుకోండి, అంటే పలానా చోట బాగా కుడతారని ఒక్కరు స్టిచ్చింగ్ చేయించుకొని వెళ్ళి చెప్పినా వాళ్ళ తరపున ఇంకొక నలుగురు వస్తారనమాట. అలా వర్క్ అనేది ఖచ్చితంగా పెరుగుతుంది. కాబట్టి ఈ టైంలో వర్క్ రాకుండా ఇబ్బంది పడే వాళ్ళకు మంచి చాయిస్ అని చెప్తున్నాను సీజన్లో. ఎందుకంటే అన్ని షాప్స్
బిజీగా ఉంటాయి. అన్ని టైలర్ షాపులు బిజీగా ఉండి కొంతమంది కుడతారు రిస్క్ అయినా సరే అని తీసుకొని, కొంతమంది వెనక్కి పంపించేస్తూ ఉంటారు కదా. అటువంటప్పుడు మీ దగ్గరికి ఎవరైనా వస్తే సీజన్లో తీసుకొని స్టిచ్ చేసి ఇవ్వండి. ఊరికే పంపించకండి. ఇంకా ఎంతసేపు అండి, బ్లౌజ్ కరెక్ట్గా కట్ చేసుకుంటే స్టిచ్చింగ్ కొంచెం అనుభవం ఉంటే మనం ఒక 10 నిమిషాలు బ్లౌజ్ కట్ చేస్తే స్టిచ్చింగ్ ఒక 50 మినిట్స్, లైనింగ్ బ్లౌజ్కి గంటలో ఒక బ్లౌజ్ కుట్టేసి ఇవ్వచ్చు అనమాట. మనం కూర్చోవడం మిషన్ మీద ఇంట్రెస్ట్గా కూర్చోవాలి. ఈరోజు ఇన్ని కుట్టాలి, నీట్గా కుట్టాలి, మనం అనుకున్నది టార్గెట్ రీచ్ అవ్వాలి అన్నట్టు పెట్టుకుంటే ఖచ్చితంగా అవుతుంది. కాబట్టి వర్క్ పెంచుకోండి, శుభ్రంగా పని చేసి ఇవ్వండి, డబ్బులు తీసుకోండి. ఇప్పుడు ఒక బ్లౌజ్ కుడితే వచ్చే డబ్బు ముఖ్యమా, రేపు పని రావడం ముఖ్యమా అన్నది ఆలోచించుకొని వర్క్ చేయాలన్నమాట. అలా చేస్తేనే మనకి ఇంకొకసారి వర్క్ పెరుగుతుంది. ఇప్పుడు నా దగ్గరకు ఒక కస్టమర్ వచ్చారండి, అర్జెంట్ బ్లౌజ్ కుట్టివ్వమని. నాకు నెక్స్ట్ డే ఫంక్షన్, వాళ్ళు వచ్చింది సాయంత్రం 6కి 7కి వచ్చారనమాట. నేను ఇంకా నైట్లో కట్ చేసి కుట్టివ్వాలి. నేను తీసుకోకూడదు అనుకున్నాను ఫస్ట్, కానీ నా దగ్గరకు నాకు ఒక అలవాటు, ఫస్ట్ టైం ఎవరైనా బ్లౌజులు తీసుకొని వచ్చారంటే వాళ్ళని మాత్రం రిటర్న్ పంపించనమాట. ఎందుకంటే తీసుకొని స్టిచ్ చేసి ఇస్తాను. వాళ్ళకి మన స్టిచ్చింగ్ నచ్చి మనం టైంకి ఇవ్వడం నచ్చితే నెక్స్ట్ మన దగ్గరకు వస్తారు. నాకు అలా పెరిగిన కస్టమర్స్ చాలానే ఉన్నారనమాట. ఇంకా ఆ కస్టమర్ బ్లౌజెస్ అయితే తీసుకున్నాను, కటింగ్ అయితే చేశాను. ఇంకా షాప్ ఆ రోజైతే నెక్స్ట్ డేకి నేను ఓపెన్ చేయలేదన్నమాట, క్లోజ్ చేసే ఉంది. ఇంకా కుట్టే అమ్మాయి ఉంటుంది కదా, తనకి ఇంటి దగ్గర కుట్టివ్వమని చెప్పేసి కట్ చేసి ఇచ్చి నేను ఫంక్షన్కి వెళ్ళిపోయాను. వాళ్ళకన్న టైంకి బ్లౌజ్ అయితే ఇచ్చేసాము. అప్పటి నుంచి వాళ్ళు నేను ఉన్నా లేకపోయినా వాళ్ళ క్లాతులు, వాళ్ళ ఫోన్ నెంబర్ పెట్టి కవర్ పైన రాసేసి పెట్టేసి వెళ్తారనమాట. వాళ్ళ ఊరు పేరు, వాళ్ళ పేరు చూడంగానే నేను కూడా గుర్తుపట్టేస్తాను. అలా మనం లేకపోయినా ఒక్కరోజు మనకు వర్క్ రావాలన్నమాట. మన కోసం వాళ్ళు వెయిట్ చేసే స్టేజ్కి మనం తెచ్చుకోవాలి. అలా చేస్తే ఖచ్చితంగా వర్క్ అనేది పెరుగుతుంది. మనం టైంకి ఇవ్వాలి, వచ్చిన మనిషిని రిటర్న్ పంపించకుండా స్టిచ్ చేయాలి. అలా చేసినప్పుడు ఖచ్చితంగా వర్క్ పెరుగుతుందండి. టైలరింగ్ అనేది ఒక్కసారి నేర్చుకుంటే మనకేంటంటే మనకు అన్నం పెడుతుంది. అన్నం లేని టైంలో అన్నం పెడుతుందండి. నిజంగా కనిపించని ఒక మనకు ధైర్యం అన్నమాట. నిజంగా చెప్తున్నాను. మనకు కనిపించని ఒక ఎంతో మేలు చేస్తుంది. మనకు కనిపించకుండానే చాలా మేలు చేసేస్తుంది. కాబట్టి సీజన్లో ఖచ్చితంగా స్టిచ్ చేయండి, లేజీగా ఉండకండి. ఏదో ఒకటి, ఒక 2 బ్లౌజులైనా సరే తీసుకొని స్టిచ్ చేయండి. స్టిచ్ చేస్తే మీకు నెక్స్ట్ వర్క్ అనేది పెరుగుతుందన్నమాట. వర్క్ రాక ఇబ్బంది పడే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే నాకు స్టార్టింగ్లో వచ్చేవి కామెంట్స్, మాకు అంత వర్క్ రాదక్క, హెల్ప్ చేయండి అని చెప్పేసి. మేము ఎలా హెల్ప్ చేయగలుగుతాము, చేయలేం కదా. మీరెక్కడో మేమెక్కడో కాబట్టి ఖచ్చితంగా మీ వర్క్ని మీరే పెంచుకోవాలి. ఎవరో వచ్చి పెంచరనమాట. మనం వర్క్ మనమే పెంచుకుంటే వర్క్ అనేది పెరుగుతుంది. చూడండి, ఈ వీడియో మీకు నచ్చిందా? నాకు అనిపించి చేసిన వీడియో అనమాట ఇది. ఎందుకంటే మంచి టైం ఎందుకు ఉపయోగించుకోకూడదు, ఈ టైంని ఉపయోగించుకుంటే వర్క్ అనేది పెంచుకోవచ్చు కదా అని చెప్పేసి నా స్టైల్లో నేను చెప్పాను. మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే చివరి వరకు చూడండి. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, వీడియోస్ పెట్టడానికి అస్సలు వీలవ్వట్లేదండి. వర్క్ అనేది బాగా పెరిగిపోయింది కాబట్టి కొంచెం సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ ఇలాగే ఇస్తే బాగుంటుంది. చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వట్లేదు. లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.